చిన్న ఇడ్లీ విషయంలోనే నా తాళితో నాకు ఊరేసాడు అమ్మో బాబు. నడి రోడ్డు మీద. ఆయన ఎవరో వచ్చి ఆయన ఊరేస్తుంటే అమ్మాయిని చంపేస్తావేరా వదిలే అని ఆయన అంటున్నా కానీ ఆయన వదలేదు. వదిలిపోతే నేను నా చేతులతోనే తీసి ఇట్లా ఆయనకి తాళి వదిలేశాను. ఆ రోజు ఆయన నైటు ఆయన కొట్టిన దెబ్బలో నేను జీవితంలో ఎప్పుడూ కూడా మా తల్లిదండ్రులు కూడా నన్ను కొట్టుండ్రు. సో నా తాళితో నాకే ఊరేసి మన అశ్వరాపేటకు సంబంధించిన రాధా అని ఒక ట్రాన్స్జెండర్ తన భర్తతో వేధింపులు అని చెప్పేసి అనేసి రీసెంట్గా ఆ అబ్బాయి తనను కొట్టడము, చిత్రహింసలకు గురి చేయడం అనే వీడియోస్ తను రిలీజ్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ఇమీడియట్గా ఒకసారి అడ్వకేట్ కాల్ చేస్తాను. ఇప్పుడు నేను తను అడిగి తెలుసుకుందామని. ఇప్పుడు నువ్వు ఇది తీసుకోవట్లే కదా వాళ్ళు. సో ఇది ఏ స్టేషన్ కిందకి వస్తుంది? ఇది అశ్వరపేటనమ్మ. అశ్వరాపేట. ఆడనా మగనా ట్రాన్స్జెండర్ ఎవరైనా సరే ఇప్పుడు ప్రభుత్వం గుర్తించినప్పుడు వాళ్ళెవరు అతని మీద అగేన్స్ట్ గా కేసు చేయకపోవడానికి సెక్షన్ 377 ప్రకారం వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నిన్ను నమ్మి ప్రేమించి నీ దగ్గరికి వచ్చినందుకు ఆ అమ్మాయికి ఇచ్చే శిక్ష ఇదా నువ్వు అనిల్? అంటే నువ్వు చేసిందో చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? నీ దగ్గర డబ్బు కోసమే వచ్చాను అనుకుంటున్నావా? వద్దు రాధా, బాధపడుకోవద్దు. రాధా, నేను ఎప్పుడు అనుకోలేదమ్మా నాకు ఇలాంటి స్థితి ఒకటి వస్తుందని. ఎందుకంటే నేను చాలా గడిచిన 18 నెలల్లో నేను ఎంత నరకం అనుభవించాను చెప్పుకోవడానికి కూడా చాలా. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ భద్రాద్రి డిస్టిక్ దగ్గర ఉన్న అశ్వరావుపేట మండలకైతే రావడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది ఏంటి అంటే, మన అశ్వరావుపేటకు సంబంధించిన రాధా అని ఒక ట్రాన్స్జెండర్ తన భర్తతో వేధింపులు అని చెప్పేసి అనేసి రీసెంట్గా ఆ అబ్బాయి తనను కొట్టడము, చిత్రహింసలకు గురి చేయడం అనే వీడియోస్ తను రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీరిద్దరు పెళ్లి చేసుకున్న విషయం నాకు తెలుసు, తర్వాత వీళ్ళిద్దరు సహజీవనం చేస్తున్న విషయం నాకు తెలుసు, కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తున్న విషయం అయితే నాకు పూర్తిగా తెలియదు. సో ఈ విషయం కాస్త చాలా పెద్ద ఇష్యూస్ కూడా అయినాయి అని చెప్పేసి అనేసి నాకు సమాచారం రావడం జరిగింది. నేను వెంటనే రాధాకు కాల్ చేసి అడిగిన వెంటనే సో తనకు జరిగిన విషయాలన్నీ కూడా నాకు చెప్పడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేయడం కోసము, అదేవిధంగా అసలు ఈ సంఘటన ఎందుకు ఇలా జరిగింది, పెళ్లి చేసుకొని హ్యాపీగా సహజీవనం చేస్తున్న ఈ ప్రేమ జంట కాస్త గొడవలు దాచడం గల కారణాలు ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయనే విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకోవడం కోసం మీ స్నేహ వరంగల్ నుంచి అశ్వరావుపేటకి రావడం జరిగింది. సో మన పక్కన ఇప్పుడు రాధా గారు ఉన్నారు. సో తన్నే అడిగి మొత్తం తెలుసుకుందాం. అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు ఈ డిస్టర్బెన్స్ వచ్చింది, మరి వీళ్ళిద్దరు కలిసి ఉంటారా లేకపోతే వీళ్ళిద్దరు విడిపోవడానికి దగ్గరలో ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తిగా మనం అడిగి తెలుసుకుందాం రండి. సో మొత్తానికి మన పక్కన రాధా ఉన్నారు. హలో రాధా. నమస్తే మా బావ. ఎలా ఉన్నావు? చాలా బాగుంది. సో రాధా అశ్వరావుపేట మండలంలో ఒక కొత్తగా ఒక ప్రపంచాన్ని ఏలుతూ అండ్ నీ లైఫ్ స్టైల్ని ముందు కొనసాగిస్తూ అన్నీ చేస్తున్నావు. రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేసావు. ఏంటి, నీకు నీ హస్బెండ్కి జరిగిన గొడవల గురించి అండ్ అదేవిధంగా తను నేను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, నిన్ను కొట్టడం కానీ అలాంటి ఆ వీడియోస్ని చూసినప్పుడు నిజంగా చాలామంది ట్రాన్స్జెండర్స్ చలించిపోయారు. అంటే ఏంటి ఈ అమ్మాయిని ఇంతలో ఎందుకు అది చేస్తానని చెప్పేసి అనేసి. రాధకు జరిగిన అన్యాయము నిజంగా అది నేను ఎలా తెలుసుకోవాలనో అనేది ఇక్కడ దాకా రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే దాని గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి తెలియజేద్దాం చాలామందికి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధకి అబ్బాయికి పరిచయం కాకముందు రాధ లైఫ్ స్టైల్ ఎలా ఉండే అసలు? సో ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తావా?
ఆ, మాది ఇక్కడేనమ్మా, అంటే పక్కన విలేజ్ అన్నమాట, నారాయణపురం. నాది చదువుకున్నది మొత్తం కూడా ఇక్కడే, అశ్వరాపేటలోనే. ఇక్కడే నేను ఉండేది మొత్తం. సొంతూరు ఇదే ఊరు, ఆ, అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంటారు. అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంటారు, పక్కన నారాయణపురంలో ఉంటారు. ఇక్కడే ఉండేదాన్ని. అమ్మ నాన్న నన్ను స్టార్టింగ్ నుంచే యాక్సెప్టెడ్ అనమాట ఇంట్లో. ఇంట్లో మొదట్లోనే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్, వావ్, మా గ్రేట్ ఫ్యామిలీ నిజంగా. అంతా నన్ను ఒక ఆడపిల్లని చూసుకున్నట్టు చూసుకుంటారు. ఆ, తర్వాత నేను ఇట్లా మన ట్రాన్స్ కమ్యూనిటీలోకి రావటం, ఫస్ట్ స్టార్టింగ్ నేను ముంబై వెళ్ళటం, అక్కడ సర్జరీస్ అన్నీ అయిపోవటం, అక్కడి ఓహో, నీ నుంచి సర్జరీస్ అన్ని ఆ, అక్కడే అయిపోయాయి. తర్వాత ఇక్కడ తెలంగాణకు రావటం, యశ్వరపేటలోనే నేను ఉండిపోయాను. నా ఊర్లో నేను ఉండాలి అనే ఒక భావంతో నేను ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడే ఉండి తర్వాత అట్లా ఒక 5 years అలా నేను ఇక్కడ ట్రావెల్ చేసుకుంటానే ఉన్నాను. నాకు రీసెంట్గా నేను అంటే ఇక్కడ నాకు పెద్దవాళ్ళు వీళ్ళందరూ తెలుసు అనమాట. తెలుసున్న వాళ్ళు ఏం చేశారంటే నాకు ఇళ్ళ స్థలాలు ఇస్తానని చెప్పేసి నాకు స్థలాలు ఇచ్చారు. ఓకే. స్థలాలు అక్కడికి నేను వచ్చాను. అక్కడికి వచ్చినప్పుడు రీసెంట్గా నాకు అనిల్ కుమార్ అని చెప్పేసి మా హస్బెండ్, ఆయన నాకు పరిచయం అయ్యారు అక్కడ. సో అంటే అనిల్ని పరిచయం కాస్త నేను తర్వాత తెలుసుకుంటాను. సో నువ్వు ట్రాన్స్గా చేంజ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ నేను ఇలా ఒప్పుకోవడం అనేది ఫ్యామిలీలో ఒప్పుకున్నారు. నువ్వు ట్రాన్స్గా పూర్తిగా ముంబైకి వెళ్ళి చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చావు కదా, అప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు రిసీవింగ్ ఎలా ఉండే? అంటే స్టార్టింగ్ అమ్మ కొంచెం ఫీల్ అవ్వింది. అన్నయ్య వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మా కళ్ళ ముందే ఉండు, కళ్ళ ముందు ఉండి ఏదైనా ఇక్కడే ఉండి మా కళ్ళ ముందు తిరుక్కుంటూ ఉండు, నువ్వు ఎలా ఉన్నా మాకు యాక్సెప్టే అని చెప్పేసి అప్పటి నుంచి నన్ను మా ఇంట్లో ఒక ఆడపిల్లలానే చూస్తారు. నన్ను ఏ రోజు కూడా ట్రాన్స్ అనే ఒక భేదం అలాంటివి ఏమి లేవు. నా ఫ్యామిలీ పరంగా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటానమ్మా. నిన్ను ఆడపిల్లలుగా వాళ్ళు స్వీకరించడమే కాదు, నువ్వు చూడడానికి చాలా చక్కగా, చాలా పద్ధతిగా, ఆడపిల్లలలా ఎంత పద్ధతిగా ఉన్నావో చూస్తే జనాలకు అర్థమవుతుంది. అంటే ఇంత డీసెంట్గా, ఇంత పద్ధతిగా ఉన్నావు నువ్వు. మీ ఫ్యామిలీ వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయకపోవడం కారణాలు అంటే ఏవి కూడా ఉండవు. సో నిజంగా నీకుండే విధానము, నీ యొక్క లైఫ్ స్టైల్ చూసినప్పుడు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏం చదువుకున్నావు రాధా నువ్వు? నేను ఇంటర్ వరకు చదివాను. ఇంటర్ వరకు చదువుకున్నా అంటే ఇంటర్ వరకు ఇక్కడ అంటే అబ్బాయిలాగానే కంటిన్యూ చేసా? లేదమ్మా, అంటే నేను 8th వరకు ఉన్నాను. తర్వాత నేను ట్రాన్స్ అయిన తర్వాత 10th అలా కట్టి రాసుకుంటున్నాను. డిస్టెన్స్లో చేశాను. ఓ నైస్ నైస్, సూపర్. సో మొత్తానికి ఫ్యామిలీ వాళ్ళు నిన్ను ఆదరించారు, నిన్ను యాక్సెప్ట్ చేశారు. అశ్వరావుపేటలో ఒక ట్రాన్స్ యాక్టివిస్ట్ అంటే నువ్వు ఈ ఊరుకు ఉన్న మండలానికి ఒక పేరు తీసుకొచ్చి పెట్టడం కానీ, ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్స్ కొంచెం ఆదర్శంగా ఉండడం కానీ చాలా మంచి పనులు చేస్తుంది. చాలా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడే ఇందాక అందరితో రిసీవింగ్ చాలా బాగుంది ఇది. అయితే ఇప్పుడు నీ యొక్క ప్రేమ ప్రయాణం అనేది ఫస్ట్ అబ్బాయి పేరు ఏం పేరు? అనిల్ కుమార్. ఈ అనిల్ కుమార్తో పరిచయం ఎలా మొదలైంది అసలు నీకు? పరిచయం అనిల్ కుమార్ కన్నా ముందు వాళ్ళ అమ్మతో స్టార్ట్ అయింది. ఓకే, అంటే అనిల్ వాళ్ళ అమ్మ నీకు పరిచయం ఫస్ట్? వాళ్ళ అమ్మతో స్టార్ట్ అయింది. వాళ్ళ అమ్మతో ఇంతకు ముందు చెప్పినట్టు స్థలాల దగ్గర అన్నాయి, వాళ్ళ అమ్మతో స్టార్ట్ అయింది నాకు. అయితే వాళ్ళ అమ్మ ద్వారాగా నేను ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు ఇది మన గవర్నమెంట్ ఇచ్చింది? ఇక్కడ ఇచ్చింది కాదు, వేరే స్థలాలు ఇచ్చారు వాళ్ళు, అంటే సిపిఐ పార్టీ వాళ్ళు అని చెప్పేసి స్థలాలు ఇచ్చారు. పట్టా వచ్చిందా? అది లేదు, ఇంకా రాలేదు. అంటే కాకపోతే అమల్లో ఉంది, ప్రాసెస్ లో ఉంది, ప్రాసెస్ జరుగుతుంది. సో ఆ పట్టా జాగా ఇచ్చే క్రమంలో అనిల్ వాళ్ళ అమ్మ పరిచయం నీకు ఫస్ట్ అయింది. అమ్మ ఫస్ట్ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అంటే వాళ్ళ అమ్మకి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారాగా అనిల్ కూడా అంతకు ముందు నుంచి నాతో 2 years నుంచి తిరుగుతున్నానని నాకు ఒకసారి ఆటోలో కలిసినప్పుడు చెప్పాడు. సెంటర్లో ఆటోలో కలిసినప్పుడు చెప్తే నేను లైట్ తీసుకున్నాను. ఏమన్నాడు అనిల్? నేను ఇలా మిమ్మల్ని 2 years నుంచి చూస్తున్నాను, మీరు అసలు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని అన్నాడు. అని అంటే నేను ఎప్పుడు చూడలేదే, మీరు నన్ను చూస్తున్నారేమో కానీ మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే అని నేను చెప్పాను. లేదు నేను చూస్తున్నాను, మీరు నన్ను గమనించట్లేదు అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నేను అదే వాళ్ళ ఇంట్లోకి అద్దెకి రావటం జరిగింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళకి ఇక్కడ ఉంది అనమాట. అప్పుడు వేరే ఉండేవాళ్ళు, అవతలు ఉండేవాళ్ళు. అన్ఎక్స్పెక్టెడ్గా నేను అక్కడికి రావటం జరిగింది. అట్లా అయిన తర్వాత నేను అక్కడికి వచ్చాను, ఉన్నాము. నేను అట్లా నా లైఫ్ అలా సాగిపోతుంది హ్యాపీగానే. సో మొత్తానికి అనిల్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ అమ్మ ద్వారా వెళ్ళి రూమ్ అద్దెకి తీసుకుని ఉన్నావు. అవును, లైఫ్ అలా సాగుతుంది. తర్వాత సాగే క్రమంలో ఎవ్రీడే తను నేను లవ్ చేస్తున్నాను, నువ్వు కావాలి నాకు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నేను అన్నాను.
తనని వేరే విధంగా నాకు పాస్ట్ ఉంది, తను నాకు రిలేషన్ ఉందని చెప్పేసి తనతో నేను చెప్పాను. నీకు ఒక పాస్ట్ ఉందని చెప్పేసి. అంటే నీకు ఈ అనిల్ కంటే ముందు పరిచయం ఒక అబ్బాయి ఇలా పరిచయం అంతే. అంటే నేను తనని చేసుకోవాలి అనుకున్నా కానీ అక్కడ వరకు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు. ఆ అబ్బాయి పేరు ఏం పేరు? పేరు వద్దులే. ఓకే ఓకే పర్లేదు. సో తన పేరు చెప్పుకోలేకపోతే ఎందుకంటే ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అనేసి వెరీ గుడ్. సో అంటే ఎలా ఆ అబ్బాయికి నీకు ఎన్ని రోజుల పరిచయము? ఎక్కువేం లేదమ్మా, కానీ కొంచెం ఇట్లా నాకు తిరగటం వల్ల తెలుసు అంతే, ఎక్కువ పరిచయం అయితే లేదు. అయితే నేను చెప్పాను నాకు ఇలా ఉంది, అంటే దీని నుంచి నేను తప్పించుకుందామని నేను అలా చెప్పాను. నాకు వద్దు, నాకు ఇలాంటివి ఉండవు, నేను ఇలా ఒక లీడర్గా ఉన్నాను ఇక్కడ, వీళ్ళందరికీ నేనే చూసుకోవాలి, నాకు కుదరదు అని చెప్పేసి నేను తనకు చెప్పాను. సరే నీకు తర్వాత ఏమున్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉండాలో మనకు అదే కావాలి, కలిసి ఉందాము అని చెప్పేసి మాట్లాడాడు నాతో తను. అంటే నీకు పాస్ట్ లవ్ స్టోరీ విషయం చెప్పిన తర్వాత అది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అది వదిలేసావు కాబట్టి మనకు సంబంధం లేదు, మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి నేను ఒప్పించాడు. ఒప్పించిన తర్వాత నేను వద్దు, కుదరదు అనేది ఈ లోపల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో తెలిసింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు, నేను చెప్పేసాను డైరెక్ట్గా, ఏదో చిన్న మాకు డిస్కషన్ వచ్చాక నీ కొడుకు ఇలా చేస్తున్నాడు అంటే, అప్పుడు కూడా తను తాగేసి వచ్చి నన్ను లవ్ చేయన్నట్టుగా ఒక టార్చర్ లాగా అనిపించేది. నేను డైరెక్ట్గా వాళ్ళ అమ్మకి చెప్పేశాను, నేను ఇట్లా చేస్తున్నాడు మీ అబ్బాయి ఇది అని చెప్తే, వాళ్ళ అమ్మ అడిగితే అవును నేను తనంటే నాకు ఇష్టం, తను నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను అన్నాను అనిల్ నేను చేసుకోను అని అనగానే తను పాయిజన్ తాగాడు. అనిల్ నీకోసం మందు పాయిజన్ తాగాడు. పాయిజన్ తాగితే నేను అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళారు, హాస్పిటల్కి తీసుకొని వెళ్తే నాకు ఇంకా అప్పుడు కొంచెం తన మీద బాధ అనమాట, ఇట్లా ఎందుకు చేసుకున్నాడు, నా వల్ల అలా జరిగింది అని చెప్పేసి నాకు బాధగా ఉండేది. నేను అప్పుడే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నేను ఒకసారి అనిల్ చూస్తానంటే, తను నాకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా నర్సుల నెంబర్ తీసుకొని ఒక 10 మంది ఏమో నేను ట్రీట్మెంట్ చేయించుకొని నువ్వు హాస్పిటల్కి రాకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి అని అన్నాడు. అంటే నీ కోసం మందు తాగిన అబ్బాయి నువ్వు హాస్పిటల్కి వస్తేనే ట్రీట్మెంట్ చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు అప్పుడు నీ గురించి అనేసి అని అన్నాడు. సరే నువ్వు ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ చేయించుకో, నేను వచ్చి తర్వాత నీతో మాట్లాడతాను, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఏం చేయాల్సింది అని చెప్పేసి నేను చెప్పాను. అలానే 1 డే గడిచిపోయింది, తను డిశ్చార్జ్ చేసేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఎదురు బదురు డిస్కషన్ జరుగుతూనే ఉంది, ఎదురు బదురు ఇల్లు కదా, డిస్కషన్ జరుగుతూ ఉంది. తనేమో నీతో మాట్లాడాలి అని చెప్పేసి అనంటే నేను అటు వేరే చాటుకి వెళ్ళి మాట్లాడాము మేమిద్దరం. అంటే నీ గురించి ఇలా అంటున్నారని అంటే, నీ ఇష్టం అది, నువ్వు ఉండాలనుకుంటే ఓకే, లేదంటే లేదు అని చెప్పేసి నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉంటానని చెప్పేసి నేను వచ్చేసాను. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ వాళ్ళు పంచాయతీ పెట్టించడం, పెద్దవాళ్ళ దగ్గర పిలిపించడం అలా చేశారు. అక్కడ కూడా నేను ఒకటే చెప్పాను, ఆ అబ్బాయికి ఇష్టమైతేనే నేను ఉంటాను, లేదంటే అబ్బాయి పాయిజన్ తాగడం నీ వల్ల కొంచెం ఇష్టాన్ని పెంచుకున్నాను. సో వాళ్ళు పెద్ద మనుషుల దగ్గర తీసుకెళ్లారు, ఈ విషయాన్ని కూర్చోబెట్టి మాట్లాడారు, అన్ని చేయడం జరిగింది. తర్వాత ఇక నువ్వు యాక్సెప్ట్ చేయడం జరిగింది. యాక్సెప్ట్ అంటే నేను అప్పుడు కూడా అబ్బాయికి ఇష్టమైతేనే నేను చేసుకుంటాను, లేకపోతే లేదు అని చెప్పేసి నేను మాట్లాడిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అబ్బాయిని తీసుకొచ్చి పెద్ద మనుషులు వాళ్ళ అమ్మ మందు తాగుతాను అని ఏదో అందంట, అది కూడా నాకు తెలీదు. పెద్ద మనుషులు తీసుకొచ్చి ఇంటి ముందు దించేశారు తన్ని, నా ఇంటి ముందు దించేసి వెళ్ళిపోయారు. మంచిగా ఉండండి అని చెప్పేసి అలా ఎందుకు చెప్తున్నారో నాకు అసలు ఏం అర్థం కాలేదు. తర్వాత తినొచ్చేసి ఏమన్నాడంటే, మన ఇద్దరు వీరి నుంచి కలిసి బతకాలి, మనకు ఎవరూ లేరు, మనకు నీకు నువ్వు నాకు నేను అన్నట్టుగా మాట్లాడాడు. మన ఒకరికొకళ్ళం మనం దేనికైనా కలిసి ఉండాలని చెప్తే, అదేంటి అలా అనే లోపల పంపించేశారు నన్ను ఇంట్లో నుంచి. అప్పటికప్పుడు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమనే చెప్పారు వాళ్ళు. ఆ ఇల్లు ఖాళీ చేయమన్నారు అప్పటికప్పుడు ఇల్లు మీ ఇద్దరు విషయం రివీల్ అయింది కాబట్టి చుట్టుపక్కల తెలిసిపోయింది, ఖాళీ చేసేయండి ముందు అర్జెంటుగా అనిలు అని తనని నాకు చెప్పకుండా తన ప్రెజర్ చేస్తున్నారు, వెళ్ళిపోవాలి మీరు మా ఇంట్లో నుంచి అని చెప్పేసి తన ప్రెజర్ చేశారు. చేసిన తర్వాత మేము అమ్మటిని ఖాళీ చేసి వెళ్ళిపోయాం. ఓకే, మొత్తానికి మీరు వచ్చేసి ఇక్కడ ఉండిపోయారు, అంటే వేరే వచ్చేసారు, వేరే వచ్చేసాం. వచ్చిన 1 డేలోనే మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించారు వాళ్ళ అమ్మగారే. పోలీస్ స్టేషన్కి ఇలా జరిగింది, ఒక ట్రాన్స్జెండర్ ఇలా మా అబ్బాయిని చేసుకుందని చెప్పేసి అని అన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అక్కడే చెప్పాడు తను కూడా, అమ్మాయి లేకపోతే నేను చనిపోతాను, నాకు తను కావాలి అని చెప్పేసి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నేను కూడా అక్కడ సేమ్ ఇదే చెప్పాను.
ఇట్లా ఇట్లా అంటున్నాడు అని అంటే, సరే చూడండి ఆలోచించండి అని చెప్పేసి అని అన్నారు. అట్లా ఒక 3, 5 టైమ్స్ చెప్పిన తర్వాత పోలీస్ వాళ్ళే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం చెప్పారంటే, సరే వాళ్ళ దారిని వాళ్ళు వదిలేయండి. మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళు ఏదండి అంటే చచ్చిపోతాను అంటున్నాడు మీ అబ్బాయి. అమ్మాయి తప్పేం లేదు కదా అని చెప్పేసి అక్కడ కాంప్రమైజ్ చేసి మమ్మల్ని పంపించేశారు. ఓకే. సో ఇంటికొచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకు మరి మీ పెళ్లి ఎలా జరిగింది? మా పెళ్ళి అప్పుడే ఇంకా ఇంటికొచ్చిన తర్వాత చేసుకుందాం అని చెప్పేసి తనే అన్నాడు. ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం. పెళ్లి ఖర్చు ఎంత వెళ్ళింది? హ్మ్. పెళ్లి ఖర్చు? పెళ్లి ఖర్చు అంటే మాకు గుడిలోనే చేసుకున్నాము. ఓకే. టెంపుల్‌లో పెళ్లి చేసుకున్నారు. టెంపుల్‌లో అంటే పెళ్లి పెళ్లి చేసుకునే ముందు ఇప్పుడు మన మన హిజ్రా వ్యవస్థలో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి చెప్పడం జరిగిందేమన్నా? నేను చెప్పాను. కానీ అప్పుడు ఆళ్ళు వచ్చే టైం లేదు. టైం లేదు. టైం వద్దన్నారా? చేసుకోమన్నారా? ఆళ్ళు నాకు కౌన్సెలింగ్ ఇచ్చడానికే చూసారు. వద్దనే అన్నారు. వద్దు. మాక్సిమం మా హ్మ్. హిజ్రా వ్యవస్థలో చాలా వరకి పెళ్ళిళ్ళు చేసుకుంటామంటే ఆలోచించమని చెప్తారు. ఎందుకంటే చేసుకోమని చెప్పడానికి కొన్ని ఆధారాలు కావాలి. ఎందుకంటే సాక్ష్యాలు కావాలి. ఆ అబ్బాయి మనతో లైఫ్ లాంగ్ ఉంటడా లేదా అనేది కూడా మనం పూర్తిగా నమ్మాలి అని చెప్పేసి అనేసి మా దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఎందుకు తనని అడుగుతుంటే తను కూడా అలాంటి సమస్య ఎదురైందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాను. సో తను కూడా వాళ్ళ పరిష్కారం తీసుకోవడం జరిగింది. దానికి కౌన్సెలింగ్ ఇచ్చారంట. తర్వాత ఏమన్నారు? అట్లా అన్న తర్వాత ఇట్లా మ్యారేజ్ చేసుకోవటానికి వస్తున్నాము అత్తయ్య అని నేను మా గురువుగారికి చెప్పడం జరిగింది. అన్నారు ఆలోచించిపోయామమ్మా. ప్రజెంట్ అయితే నేను వేరే ఊర్లో ఉన్నా. సరే అక్కడికి రండి. వచ్చిన తర్వాత నేను వీలైతే వస్తాను. వీలు లేకపోతే చేసేసుకుంటా అంటే ఎక్కువ మెంబర్స్ కూడా ఎవరు లేరు. ఓకే. తన అబ్బాయి తరపున ఎవరు లేరు. అబ్బాయి తరపున లేరు. నా తరపున లేరు. అండ్ మీ ఇంట్లో నిన్ను యాక్సెప్ట్ చేశారు కదా రాధా! అంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోయాను మమ్మీ. ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటే వాళ్ళేమంటారు అన్న ఒక భయంతో వాళ్ళకి కూడా చెప్పుకోలేకపోయాను. సో ఈ అబ్బాయిని మా ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. నేను చేసుకున్న తర్వాత కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికీ చేయలేదు. అంటే కొన్ని రోజుల తర్వాత చేశారు. అట్లా నేను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి నేను వాళ్ళకి కూడా చెప్పుకోలేదు. ఓకే. సో మీ పెళ్ళి ఇక్కడ టెంపుల్‌లో జరిగింది. సో తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీ ఇద్దరిది? హ్యాపీగా ఉన్నాం. మాకు 2 months హ్యాపీగా ఉన్నాం. 2 నెలలే? 2 నెలలే. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో 2 నెలలు మాత్రమే తనతో సంతోషంగా ఉన్నా. హ్యాపీగా ఉన్నాం. ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉంటాం. మా తోటి వాళ్ళతో తిరగటం అట్లా మేము ఆ 2 నెలలు మాత్రం హ్యాపీగా. తర్వాత ఇంత గాఢంగా నిన్ను ప్రేమించిన అబ్బాయి కుటుంబాన్ని ఎదిరించాడు, సొసైటీని ఎదిరించాడు, స్టేషన్‌కి వచ్చి కూడా తను లేకపోతే బ్రతకనన్నాడు, నీ కోసం పాయిజన్ తీసుకున్నాడు, ఆసుపత్రిలో నువ్వు వస్తే ట్రీట్మెంట్ తీసుకున్న అబ్బాయి ఇప్పుడు నీకు తన గొడవల కారణాలు ఏంటి అసలు? ఒక 2 నెలలు మేము అక్కడ ఉన్నాం మమ్మీ. ఎక్కడ? అదే వేరే కాలనీలో రూమ్ కాలనీ రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాం. ఓకే. ఒక 2 నెలల తర్వాత వాళ్ళ అమ్మ మా లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందనమాట. అంటే ఎప్పుడైతే మీ అమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నిన్ను వద్దన్నదో 2 నెలల తర్వాత మళ్ళీ మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేసి తను మీ దగ్గరికి వచ్చేసింది. అంటే తను ఏ విధంగా వచ్చిందో మాకు తెలియదు అక్కడికి. కానీ మా దగ్గరకు వచ్చింది. ఏదో ఎగ్జామ్ ఏదో పెట్టుకొని వచ్చింది. ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పేసి వచ్చింది. సరే మా దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఒకటే అన్నాం, ఎందుకు మమ్మల్ని ఇట్లా ప్రతిసారి గొడవలకి రోడ్ల మీదకి రాగుతున్నారు, మాకు బతకాలని అనిపించట్లేదు, మేము మనుషులమే కదా అని చెప్పేసి ఇద్దరం ఏడ్చాం. తను ఏడ్చాడు, నేను ఏడ్చిన తర్వాత తను మమ్మల్ని ఇద్దరిని దగ్గరకు తీసుకుంది. దగ్గర తీసుకొని సరే అది అయిపోయింది, ఏదో అయిపోయింది, మీ ఇంట్లో బావగారు ఉన్నారు, ఆయనకు పెళ్ళి అయిన దాకా వెయిట్ చేయండి అని మాకు చెప్పింది. అనిల్‌కి అన్నయ్య ఉన్నాడా? ఓకే. బావగారు ఉన్నారు కదా వెయిట్ చేయండి అని చెప్తే, పిల్లల గురించి ఏంటనంటే నేను అన్నాను కదా బావగారికి పుట్టిన వాళ్ళని పెంచుకుంటాము, ప్లస్ ఇంకొకళ్ళ మేము బయట నుంచి ఒకళ్ళని తెచ్చుకొని పెంచుకుంటామని చెప్పేసి నేను అన్నాను. అండర్స్టాండింగ్ బాగుంది వీళ్ళిద్దరిది. అంటే పిల్లలు పుట్టారని తెలిసి కూడా ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాము, ఆ పిల్లల్ని కూడా ఎవరైతే వీళ్ళ పెద్దన్నయ్య కానీ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకుందాము అని అన్ని అండర్స్టాండింగ్ బాగానే ఉన్నాయి. అట్లా అన్నాము. అన్న తర్వాత తను సరే ఓకే సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అంది. అన్న తర్వాత ఒక 3 daysలోనే ఆయన మా ఇంటికి వెళ్దామని నన్ను తీసుకొచ్చాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి తీసుకొస్తే వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంది. మేము వెళ్ళాము, మాట్లాడేసి ఆయన బర్త్డే ఉంది, మా ఆయనది బర్త్డే ఉంటే ఆయన బర్త్డేకి పిలవటానికని వచ్చాం. పలానా రోజు బర్త్డే రాండి అని చెప్తే ఓకే బట్టలు కొనుక్కున్నాము, చూపిద్దామని వచ్చామని చెప్పి చూపించేసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇదే కాలనీలోకి రాండి, మా కళ్ళ ముందు తిరిగినట్టుకుంటారు కదా మాకు అట్లా అని చెప్పేసి మమ్మల్ని ఆమె ఇక్కడ రూమ్ తీసుకుంది. ఇక్కడ ఈ ఏరియాలో ఇదే బజార్లో కొంచెం ఎదరిల్లు. ఓకే.
రూమ్ తీసుకుంది. రూమ్ తీసుకొని తనే ఆ రూమ్ రెంట్ మాట్లాడటం కానీ, కొంచెం ఆ ఇల్లు కడిగి ఇవ్వటం కానీ ఇవన్నీ చేసింది. మా అత్తగారే చేశారు. చేసిన తర్వాత కొన్ని అంటే ఒక 3 డేస్ 4 డేస్ బాగున్నాం అంతే. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు గొడవలు. ఇక దానికి రీజన్ లేదు. అసలు నన్ను ఎందుకు అంటున్నారు అనేది రీజన్ నాకు తెలియదు. ఊకే తాగటము, తాగటము అక్కడ ఉండగా తాగేవాడు కానీ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఏ రోజు నన్ను మాట అంటాం కానీ ఇబ్బంది పెడతాం కానీ నువ్వు ఇలా ఉంటావు అలా ఉంటావు అని నన్ను ఏ రోజు అనలేదు. ఇక్కడికి ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి మాకు స్టార్ట్ అయింది ఇక తాగటము, గొడవ పెట్టుకోవటము. అసలు రీజన్ లేదు. సరేలే అని చెప్పేసి మేము రీజన్ లేకపోకుండా ఇట్లా కొట్టుకుంటుంటే వెళ్ళిపోయాడు ఆయన. అట్లా రావటం వెళ్ళటం ఒక ఎట్లేదనుకుని ఒక 10 times అలా చేశాడు ఈ 18 నెలల్లో. పని చేసేవాడు అనిల్? తను అప్పుడప్పుడు డ్రైవింగ్కి వెళ్ళేవాడు. ఎప్పుడైనా ఒకసారి డ్రైవింగ్కి వెళ్ళటం లేకపోతే లైటింగ్ అట్లా పెళ్ళిళ్ళ దగ్గర పని చేయటం అలా చేసేవాడు. ఇప్పుడు మీరు 2 నెలలు మంచిగా ఉన్నారు. తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి మాట్లాడి మా పక్కన దగ్గరలోనే ఉండు అని చెప్పి రమ్మంటే వచ్చారు. తర్వాత ఎందుకు మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ జరిగిందని ఎప్పుడైనా గమనించావా అసలు? నేను చాలాసార్లు అడిగాను, తనకి చెప్పాను, నీకేమన్నా ఉంటే నాకు చెప్పు, నా గురించి నీకేమైనా తెలుసుకోవాలనుకున్నా నాకే చెప్పు, ఎందుకంటే నేనేమైనా తప్పు చేస్తే నాకు చెప్పు, నేను దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానని కూడా చెప్పాను. లేదు కొంచెం నేను పెరిగిన కల్చర్ అలాంటిది, నేను అలానే ఉంటాను, అడ్జస్ట్ చేసుకో అని చెప్పాడు తను కూడా నాకు. నేను ఉన్నది అలా తిరిగింది అలా అని చెప్పేసి నాకు చెప్పాడు. సరేలని నేను తను ఎంత కొట్టినా నన్ను ఎంత మీకు కొన్ని వీడియోస్ కూడా పెట్టాను. సో నాకు తను కొట్టిన వీడియోస్ అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇంతక ప్రోమోలో చూసారు కదా. సో ఆ అబ్బాయి ఎంత దారుణంగా జుట్టు పట్టుకొని వచ్చి బయటకు వచ్చి కొట్టడము, విపరీతంగా చేయడం, ఇక్కడ దెబ్బలు చూడండి, ఇక్కడ దెబ్బలు కనిపిస్తాయి, కొరకడిగో ఒళ్ళంతా కొరికేయడం, ఆ అమ్మాయిని చిత్రహింసకు గురి చేశాడు. సో ఇవన్నీ చూసినప్పుడు నిజంగా సోషల్ మీడియా నాకు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఏ ట్రాన్స్ కూడా నమ్మి మోసపోతాము అంటే ఇదేనేమో. అంటే ఫస్ట్ 2 నెలలు సంతోషంగా చూసుకున్నప్పుడు తనే ప్రపంచం అనుకున్నది. ఎప్పుడైతే తను ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం, తాగడానికి కానీ వీటికి అలవాటు పడడం, తను చిత్రహింసలకు గురి చేయడము, తను బాధ పెట్టడము, తను ఎన్ని రకాలుగా బాధపడిందో మీరు ఒకసారి ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. వద్దు రాధా, బాధపడకొద్దు రాధా. నేను ఎప్పుడు అనుకోలేదమ్మా నాకు ఇలాంటి స్థితి ఒకటి వస్తుందని. ఎందుకంటే నేను చాలా గడిచిన 18 నెలల్లో నేను ఎంత నరకం అనుభవించాను, చెప్పుకోవడానికి కూడా చాలా. నన్ను రోడ్డు మీద ఏడ్చుకెళ్ళి కొట్టినా నేను కొన్ని దాచుకున్నానమ్మా, కొన్ని దాచుకొని చేసుకున్నాను కదా, ఎవరికి చెప్పుకున్నా బాగోదని చెప్పి దాన్ని నా మనసులోనే పెట్టుకున్నాను. కానీ ఎప్పుడైతే తను వాళ్ళ అమ్మ మాటలు వినేసి వచ్చి నన్ను కొడుతున్నాడు ప్రతిసారి బాధ అనిపించేది. ఒక్కసారి జరగలేదమ్మా నా 18 నెలల్లో నన్ను లేదంటే ఒక 20-30 సార్లు కొట్టాడు. అయినా కానీ నేను ఎప్పుడు బయటికి రాలేదు, ఎవరితో అమ్మ వాళ్ళతో కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే నా గురించి వాళ్ళకి అందరు నా మీద డిపెండ్ అయి ఉంటారు. నాకేమన్నా అయ్యిందంటే వాళ్ళు తట్టుకోలేరని నేను వాళ్ళకి కూడా చెప్పుకోకుండా ఒక్కదాన్ని నరకం అనిపిస్తున్నాను. ఏడు కూల్గా ఫస్ట్ కొన్ని వాటర్ ఇస్తారు, కొన్ని మాట. వద్దు రాధా, నువ్వు ఈ అశ్వారావుపేటలో ఒక పేరు పొంది ఎంతోమందికి ఆదర్శంగా ఉండి, కుటుంబానికి ఆదర్శంగా ఉండి సపోర్ట్ చేసి నువ్వు ఇలాంటి డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో అంటే ఇప్పుడు ఆ అబ్బాయి నీ దగ్గరకు వస్తున్నాడా మరి? వస్తాడు, గొడవ అయ్యిద్ది, నన్ను కొట్టేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేను చచ్చానో బతికానో అది అనవసరం. ఇంకా వాళ్ళమ్మ నేను వెళ్ళి ఏంటి తను నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఏమైనా బొమ్మనా, నేను మనిషిని కాదా అని నేను అడిగితే వాడిని అడుక్కో ఫిజికల్గా ఏమన్నా అరెస్ట్ చేస్తున్నాడా
అన్ని విధాలుగా నన్ను ఎంత హెరాస్ చేస్తున్నాడంటే అది అమ్మో నేను చెప్పుకోలేకపోతున్నాను కొన్ని విషయాలు. ఒక్క నిమిషం. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఆ అబ్బాయికే సపోర్ట్‌గా ఆ ఉంది. అబ్బాయికి నేను సపోర్ట్ ఇంతలా కొడుతున్నప్పుడు మనం స్టేషన్‌కెళ్ళి కేస్ పెట్టలేదా? పెట్టాను. హ్మ్. అంతకుముందు వాళ్ళ అమ్మ నన్ను కొడుతుంటే మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అవును. చుట్టుపక్కల వాళ్ళు ఆపటానికి వస్తున్నారు. హ్మ్. హ్మ్. చుట్టుపక్కల వాళ్ళు ఆపటానికి వస్తుంటే నా దగ్గర ఒక అమ్మాయి ఉంది. హ్మ్. అమ్మాయిని వాళ్ళ అమ్మ చెంప మీద కొట్టి, హ్మ్. అమ్మాయిని కూడా హ్మ్. చెంప మీద కొట్టి వాళ్ళ అమ్మ మీరు మా ఫ్యామిలీ విషయాల్లోకి ఎవరిని రావద్దని కాలనీ వాళ్ళు కూడా మీరు ఎవరిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా అదే చెప్తారు. అంటున్నారు ఇక్కడ. హ్మ్. అడిగాను అదే. చెప్తారు. హ్మ్. వాళ్ళని కూడా మీరు రావద్దు. వాళ్ళు చచ్చిపోతారు, బతుకుతారు వాళ్ళ ఇష్టం అని చెప్పేసి హ్మ్. అడ్డొస్తుంది. నన్ను ఆపటానికి రావట్లేదు గానీ వాళ్ళని అవతల వాళ్ళని ఆపుతుంది. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఈ విషయం పట్ల చుట్టుపక్కన వాళ్ళు బెదిరిస్తున్నారు. నీకెవరు హ్మ్. సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి చెయ్యొద్దని అనేది. చెప్పి నిన్ను బెదిరించటం. అంతలా కొడుతుంటే ఆమె ఒక ఆడ మనిషే గదా! ఆమె ఒక తల్లే గదా! ఆమె గూడా ఒక తల్లి మనసే గదా! మరెందుకు నిన్ను కొడుతుంటే ఆపట్లేదా ఆమె? ఏదన్నంటే నేనేం చేశాను? హ్మ్. నా మాట ఇంటే నిన్ను చేసుకునేవాడు గాదు. హ్మ్. నా మాట ఇనేవాడైతే అని జెప్పేసి మాట్లాడటం. హ్మ్. లేపోతే నీదే తప్పేమైనా ఉండొచ్చు. సరే నాదేమైనా తప్పుంటే చూపిచ్చు అని జెప్పేసి హ్మ్. గూడా హ్మ్. నేను అనేదాన్ని. ఓకే. మరి స్టేషన్‌కెళ్ళి కేస్ పెట్టావా దీని గురించి? స్టేషన్‌కెళ్ళి ముందు పంచాయతీలయినియి మాకు. ఓకే. చాలా ఒకసారి నన్ను ఎంతకన్నా ఘోరంగా కొడితే దానికో పంచాయతయింది హ్మ్. ఒకసారి. హ్మ్. పంచాయతయితే దాని విషయంలో ఏది ఉందా? ప్రూఫ్ ఉందా అది? ఆ! ఓకే. పంచాయతయింది. హ్మ్. హ్మ్. పంచాయతీ అయినప్పుడు ఏమన్నారక్కడ వాళ్ళు? ఇంక నాకు వీడియోలనేవి మొత్తం దొరకలే. ఇవైనా చుట్టుపక్కలోళ్ళు తీసి ఓకే. పెట్టారు నాకు. ఓహోహో! అంటే హ్మ్. మొత్తం లేవు నా దగ్గర. ఇవి ఓకే. ఓకే. చుట్టుపక్కలోళ్ళు ఆ వీడియోలు తీసి హ్మ్. నాకు పంపిస్తే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎలా కొడుతున్నారో అక్కడ. నేను ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. ఇగో చూడండి. కొంచెం జూమ్ చేస్తావా? ఇగో చూడండి కొంచెం. సో, ఇది కొంచెం వీడియో చూపిస్తాను మీకు. ఇది పంపిస్తాను. ఇంత దారుణంగానా? అసలు మనుషులేనా అసలు వాళ్ళు? నిన్ను నమ్మి, ప్రేమించి నీ దగ్గరికొచ్చినందుకు ఆ అమ్మాయికిచ్చే శిక్ష ఇదా నువ్వు అనిల్? ఆ! అంటే నువ్వు చేసింది చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? ఇంత దారుణంగానా? అయ్య బాబోయ్! ఇగ చూడండి ఎలా జుట్టు పట్టుకొని కొడుతున్నాడిక్కడ. అడ్డొచ్చిన వాళ్ళని ఇగో చూడండి. అయ్యో బాబోయ్! ఇగ చూడండి ఇక్కడ. ఇంత దారుణమా? ఆల్రెడీ పెద్ద మనిషి దగ్గరికెళ్ళి మాట్లాడావా అయితే? మాట్లాడాను. హ్మ్. అప్పుడు నాకు వద్దు తను అని చెప్పేసి అన్నాను. హ్మ్. అన్న తర్వాత ఇంట్లో వస్తువులు అన్నీ టీవీ అన్నీ పగలగొట్టేశారు చాలా మట్టిగా. అయ్యయ్యో! ఆ! వస్తువులయి పగలగొట్టేస్తే దాని గురించి మాట్లాడతాం అన్నారు. సరేలే నాకు కూడా వద్దు. హ్మ్. ఎలాగైనా తను మంచిగా ఉండట్లేదు. హ్మ్. నేను ఉండలేను తనతో అని చెప్పేసి అక్కడ మేము విడిపోదామని అని మాట్లాడుకున్నాం. హ్మ్. తర్వాత మాట్లాడి కాగితాలు రాద్దాంలే అన్నారు. కానీ వితిన్ ఒక 2 నెలల్లోనే మళ్ళీ వచ్చేసాడు. నీ దగ్గరికి మళ్ళీ. హ్మ్. మా అమ్మకి, మా అన్నయ్యకి ఫోను చేసి, హ్మ్. "బావ నేను ఇంకెప్పుడు అలా చేయను. మంచిగా ఉంటాను. నేనేదో తాగిన మైకంలో తనని కొట్టాను, తిట్టానని" చెప్పేసి వాళ్ళతో చెప్పారు. హ్మ్. అని బతిమలాడాడు వాళ్ళని. హ్మ్. హ్మ్. వాళ్ళు గూడా అన్నారు, "ఒకసారి చూడమ్మా. హ్మ్. ఒకసారి చూడి ఒకసారి చేసుకున్నావు గదా! చూడు" అని జెప్పేసి మా అమ్మ వాళ్ళు గూడా, మా అన్నయ్య గూడా చెప్పారు నాకు. హ్మ్. చెప్పిన తర్వాత నేను రానిచ్చాను. ఒక 1 మంత్ బావున్నాడు. హ్మ్. బావున్న తర్వాత మళ్ళీ నన్ను బెదిరించటానికి హ్మ్. వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ ఊకే నన్ను బెదిరించడానికి ఆయన ఏం జేశాడంటే మళ్ళీ మందు తెచ్చుకొని హ్మ్. మాకు గొడవయిన తర్వాత మందు హ్మ్. తెచ్చుకొని నోట్లో పోసుకొని తాగినట్టుగా యాక్టింగ్ చేశాడు. హ్మ్. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. హాస్పిటల్‌లోనే కక్కిస్తే ఆయనకు మందు రావట్లేదు. అంటే ఆయన ఓకే. తాగలేదు గనుక మందు రావట్లేదు. సరే ఓకే. ఏమోనమ్మా నోట్లో పోసుకున్నాడుగా దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదేమో హ్మ్. నైట్ ఉండండి అని చెప్తే, ఆ నైట్ కూడా నేనే ఉన్నాను. ఆళ్ళ హ్మ్. అమ్మొచ్చారు. అందరూ చూసి ఎళ్ళిపోయారు. కానీ నాకు అప్పుడు హ్మ్. ఫుల్ ఫీవర్‌లా ఉండి నాకు టైఫాయిడ్, మలేరియా. నేను ఫీవర్‌లో ఉండి కూడా తన కోసం నేను అక్కడున్నాను. హ్మ్. అక్కడున్నాను. ఈ లోపల వాళ్ళ అన్నయ్యని వేరే ఊరు నుంచి ఆళ్ళ అన్నయ్య వచ్చారు. ఆయనన్నారు, నువ్వెంత చికాకు చేసినా, ఏం చేసినా అమ్మాయి ఇప్పుడు నీకిక్కడుందని చెప్పేసి ఆయన కొంచెం క్లాస్ హ్మ్. కోపం అడిగారు. చేసి హ్మ్. ఎళ్ళిపోయారు. కోపం చేసి ఎళ్ళిపోయారు. తెల్లారొచ్చాం. హ్మ్. తెల్లారొచ్చిన తర్వాత నేనన్నాను, "నాకొద్దు. హ్మ్. నాకొద్దు. నేను ఉండలేను తనతో. మా అమ్మ వాళ్ళున్నారు. అయితే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, హ్మ్. వాళ్ళ అమ్మ, వాళ్ళ తాతయ్య వాళ్ళందరూ మా ఇంటికొచ్చారు. ఇక్కడికే వచ్చారు. హ్మ్. వచ్చిన తర్వాత కూడా నేనన్నా, హ్మ్. నాదేమైనా తప్పుంటే చూపించమనండి. హ్మ్. తప్పుంటే దానికి అసలెందుకిలా చేయటానికి కారణం ఏంటి? హ్మ్. ఏం జరుగుతుంది? హ్మ్. నేనొక ట్రాన్స్‌జెండర్ అని తెలుసు. అన్నీ తెలిసి చేసుకున్నాడు. హ్మ్. ఇంక దేనికాడ తప్పు జరుగుతుందో అది చెప్పేయండి. హ్మ్. చెప్పేసి నన్నొదిలేసి ఎళ్ళమనండి. మీతో తీసుకెళ్ళిపోండి అని నేను చెప్పాను. హ్మ్. నాకొద్దు అని నేను చెప్పాను. వినలేదు అప్పుడెవరు. హుహు.
మళ్ళీ వచ్చి వద్దని వదిలేసావు కదా నువ్వు. వదిలేసి వెళ్ళలేదు ఆ రోజు. నేను మంచిగా ఉంటానమ్మా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతో కానీ వాళ్ళందరితో చెప్తే మా ఆవిడదే తప్పమ్మా అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు. అని అంటే ఎవరిది తప్పైనా నువ్వు ఈ నుంచైనా మంచిగా ఉండు అని చెప్పాను. వితిన్ వాళ్ళు వెళ్ళిన 1 వీక్లోనే మళ్ళీ కొట్టడం 1 వీక్లోనే నా తాళితో నన్ను ఇది చిన్న ఇడ్లీ విషయంలోనే నా తాళితో నాకు ఊరేసాడు నడి రోడ్డు మీద. ఆయన ఎవరో వచ్చి ఆయన ఊరేస్తుంటే అమ్మాయిని చంపేస్తావేరా వదిలే అని ఆయన అంటున్నా కానీ ఆయన వదలేదు. వదిలిపోతే నేను నా చేతులతోనే తీసి ఇట్లా ఆయనకి తాళి వదిలేశాను. నైట్ 9 అయ్యింది. ఎవరు తిరగట్లేదు, హైవే కదా అది, ఎవరు తిరగట్లేదు, లారీలు తప్ప ఏమీ లేదు. ఆ రోజు ఆయన కొట్టిన దెబ్బలో నేను జీవితంలో ఎప్పుడూ కూడా మా తల్లిదండ్రులు కూడా నన్ను కొట్టుండ్రు. నా తాళితో నాకే ఊరేసి ఆయన కట్టిన 3 ముళ్ళతోనే అదే తాళితో నాకు ఊరేస్తే నాకు చాలా బాధ అనిపించిందమ్మా. నొంటి నిండా ఘాట్లేసుకొని చాలా అనుభవించాను. నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. అదే రోజు మళ్ళీ ఆయన నాటకం ఆడి నేనేదో చేసినట్టుగా హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ అంటే నువ్వు మా మాట వినాలి, అత్తగారు మాట వినాలంటే అదే నేను ఏం వినాలి అది చెప్పండి నేను వింటాను. నేనేం వినాలి? నేను ఆయన గురించి నేను ఇట్లా బయటికి వెళ్ళటం కూడా మనం గృహప్రవేశాలు అయ్యి కూడా నేను మానేశాను. పిల్లలు ఉంటే వాళ్ళు మీరు వెళ్ళండి అని చెబుతున్నారు. ఫస్ట్ కూల్ రాధా, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు, అలాంటి రాక్షసుడు నీకు అవసరం అంటావా? ఫస్ట్గా ఆయన నేను రాక్షసుని అనుకోలేదమ్మా, నన్ను అర్థం చేసే వ్యక్తి అనుకున్నాను. నేను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నావు, ఇలాంటి అబ్బాయి నీకు అవసరమా? మరి తర్వాత సరే ఇంత కొట్టని చేసావు, స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టావా? మరి 2 సార్లు పిటిషన్ ఇచ్చానమ్మా నేను. అయితే నన్ను పిలుస్తాను అంటున్నారు కానీ ఎప్పుడు పిలిచింది లేదు. ఏమని కేసు పెట్టావు? ఇట్లా నాకు హెరాస్మెంట్ జరుగుతుంది, నన్ను కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా. నేను అది వాళ్ళ అమ్మకి చెప్తేనేమో ఆమె నాకు తెలియదు అని అంటుంది, కానీ ఆయన తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదు. అది పెట్టి రిసిప్ట్స్ ఉన్నాయి ఏమన్నా? ఉన్నాయమ్మా. చూపించేవి. అంటే పోలీస్ వాళ్ళకి అసలు ఏమనుకుంటున్నారు, ఒక చట్టం ఇప్పుడు ఎవరికైనా సరే రైట్స్ ఉన్నాయి. తప్పు జరిగినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని పట్ల ఏం జరిగింది అనేది వాళ్ళు చూసుకోవాలి కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది 4వ తారీఖు 4వ నెల 2015లో ఇచ్చిన కంప్లైంట్ ఇది. దీనికి రెస్పాన్స్ లేదు. ఓకే, రీసెంట్గా ఏమన్నా ఇచ్చావా? రీసెంట్గా ఇచ్చానమ్మా. రీసెంట్గా ఇది ఇవన్నీ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి మీరు, ఎందుకంటే ఫోన్లో మనకు క్లారిటీ కనిపించదు కాబట్టి. రీసెంట్గా ఒక 2 వీక్స్ అవుతుంది నేను ఇచ్చి. 2 వీక్స్ ముందు కూడా ఇచ్చావా? ఇదిగోండి డేట్ చూడండి ఒకసారి. 2 వీక్స్ ముందు కూడా ఇచ్చావు? అయ్యో, కంప్లైంట్ అంటే వాళ్ళు పిలుస్తాను అని అంటున్నారు కానీ 13/11/2025. సో ఎప్పటి నుంచి 2015 అప్పటి నుంచి నువ్వు ఇంకా బాధలు నేను అనుభవిస్తూనే ఉన్నానమ్మా. నేను కంప్లైంట్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ ఈమె కంప్లైంట్స్కి 2 టైమ్స్ పెడితే 2 టైమ్స్ రిప్లై లేదు ఈ అమ్మాయికి. అంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది తను. చూడండి, తట్టుకోలేక ఏం చేయలేక తను కొట్టిన వీడియోలు, తను బాధపడే వీడియోలు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి తన బాధను వ్యక్తపరచుకునేందుకు తనకు అలాగని సపోర్ట్ దొరుకుతుందేమో అని చెప్పేసి అనేసి. సో నేను ఇప్పుడు ఇమీడియట్గా ఒకసారి అడ్వకేట్ కాల్ చేస్తాను. ఇప్పుడు నేను తను అడిగి తెలుసుకుందామని. ఇప్పుడు నువ్వు ఇది తీసుకోవట్లే కదా వాళ్ళు. సో ఇది ఏ స్టేషన్ కిందకి వస్తుంది? ఇది అశ్వరావుపేటేనమ్మా. అశ్వరావుపేట. Your call has been forwarded. కోర్టులో ఉన్నాడు ఆయన. ఇప్పుడే ఎత్తండి, మళ్ళీ మనం చదువుతున్నాం. సార్ అది నమస్తే సార్. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్? చాలా చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ప్రస్తుతానికి సార్ ఇప్పుడు నేను మన భద్రాద్రి డిస్టిక్ దగ్గర ఉన్న అశ్వరావుపేటకి అయితే రావడం జరిగింది సార్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ట్రాన్స్జెండరు ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, ఇద్దరు ఇష్టానుకంతో పెళ్లి చేసుకున్నారు, సహజీవనం చేస్తున్నారు. సో ఒక 2 నెలలు మాత్రం 3 నెలలు మాత్రమే మంచిగా ఉన్నారు. సో తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేయడం, కొట్టడము, తిట్టడము, చంపేస్తాను బెదిరించడము, చాలా రకాలుగా ఈమెని మెంటల్గా స్ట్రెస్ చేయడము, ఇలాంటివి జరుగుతున్నాయి. సో అవన్నీ జరగడం వల్ల ఈ అమ్మాయి మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్లోకి.
సో ఈ అమ్మాయి 2 టైమ్స్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ అశ్వరావుపేట మధ్యలో పిఎస్కి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎలాంటి రిప్లై కూడా ఇవ్వటం లేదు. సో ఒకసారి మన పక్కనే ట్రాన్స్జెండర్ రాధా ఉందరు, మాట్లాడతారా సార్ ఒకసారి? ఇవ్వండి, పర్వాలేదు. సుబ్బు సార్ అని అడ్వకేట్ సార్, ఒకసారి సార్తో చెప్పు ఒకసారి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అదే సార్, నేను ఇప్పుడు అమ్మగారు చెప్పారు కదా, ఆ విధంగా నాకు జరుగుతుంది సార్. జరుగుతున్నా నేను 2 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చాను, దాని గురించి రిప్లై లేదు. ఏదనంటే చూస్తానమ్మా, మీరు నేను పిలిపిస్తాను మాట్లాడతాను అని అంటున్నారు, కానీ మాట్లాడలేదు సార్. నాకు ముందు మా అత్తగారితో నాకు చాలా టార్చర్ అయిపోయింది సార్. ముందు ఆయన కన్నా ముందు తన టార్చర్ ఎక్కువైంది. పిల్లలు లేరు అని అంటాం, పదే పదే నువ్వు ట్రాన్స్జెండర్ కొజ్జా అని అంటాం. ఇలా నన్ను ఆమె వేధించే ఎక్కువైనాయి, తనకు ఎక్కేసి చెప్పే ఎక్కువైనాయి. చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అమ్మగారు పెట్టాను నేను, అవి మీకు పంపిస్తారు, ఒకసారి అవన్నీ కూడా చూడండి సార్. తప్పకుండా అమ్మా. అయితే ఇప్పుడు వాళ్ళు మీరు కంప్లైంట్ పెట్టినా సరే పట్టించుకోవట్లేదు. లేదు సార్, పోలీస్ స్టేషన్ లో పట్టించుకోవట్లేదు. మీరు ఏం చేస్తారంటే ఆ కంప్లైంట్ ఒకసారి నాకు పంపించండి. పంపించిన తర్వాత మీకు ట్రాన్స్జెండర్ కి సంబంధించి ఐడి కార్డు ఉందా, అంటే ఆధార్ కార్డు ఉందా? ఉంది సార్, ఐడి కార్డు ఉంది సార్. మరి అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు లేకపోతే ప్రాబ్లం, కానీ మీరు ట్రాన్స్జెండర్ అనే ఆధార్ కార్డు ఉన్నప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోవడానికి దాంట్లో ఏంటి సమస్య? పిలిపించి మాట్లాడడం ఏంటి? కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలి. అది ఆడనా మగనా ట్రాన్స్జెండర్ ఎవరైనా సరే, ఇప్పుడు ప్రభుత్వం గుర్తించినప్పుడు వాళ్ళెవరు అతని మీద అగేన్స్ట్ గా కేసు చేయకపోవడానికి. సార్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళని పిలిపించట్లేదు. ఈమె 2 టైమ్స్ వెళ్ళి కేసు పెడితే వాళ్ళని అక్కడికి పిలిపించట్లేదు. ఎవరైతే మనము కేసు పెట్టిన వ్యక్తులు ఎవరి మీద అయితే పెట్టామో వాళ్ళని స్టేషన్ దగ్గర పిలిపించాలి ఈ అమ్మాయి కోసము. అయితే మీరు ఏం చేస్తారంటే, అసలు యాక్చువల్ గా ట్రాన్స్జెండర్స్ కి మ్యారేజ్ అనేది చట్టబద్ధత లేదు. మీరిద్దరు సహజీవనం చేశారు కదా సార్, సహజీవనం చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు భార్యాభర్తలకు సంబంధించిన కేసు పెట్టకపోయినా ఈ టార్చర్ కి సంబంధించిన కేసులైనా పెట్టాలి కదా వాళ్ళు. అదే సార్, అసలు పిలిపించి అడగాలి కదా సార్, ఏం జరిగింది, అసలు మీ ఇద్దరి మధ్య ఇష్యూ ఎందుకు వచ్చింది, దేనికోసం అనేది. అది ఒక రెస్పెక్ట్ లేదు సార్. ఒక ట్రాన్స్జెండర్ ఇంత బాధపడుతుంటే అక్కడ హ్యూమన్ బీయింగ్ లేదు సార్. పిఎస్ లో ఈ విధంగా చూస్తున్నారా ఏంటి సార్, అసలు ఏం జరుగుతుంది అసలు? అయితే వాళ్ళు ఖచ్చితంగా చేసే తప్పే పోలీసులు. యాక్చువల్ గా ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఉన్నప్పుడు ఈవిడ ఖచ్చితంగా ఈవిడకి కంప్లైంట్ చేసే అధికారం ఉంది. సరే, వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అనేది చట్టబద్ధత కాదు, కానీ సెక్షన్ 377 ప్రకారం వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి, సరే వాళ్ళిద్దరికి పెళ్లి అనేది చట్టబద్ధత లేకపోయినా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వేరే పర్సన్ ఈ ట్రాన్స్జెండర్ ని వేధిస్తున్నప్పుడు ఆ వేధింపులకు సంబంధించిన సెక్షన్లు అయినా పెట్టాలి కదా. అదే కదా సార్. ఇప్పుడు 323 ఉంది, కొట్టడం తిట్టడం లాంటివి ఉంది, సెక్షువల్ హరాస్మెంట్ ఉంది. ట్రాన్స్జెండర్ కూడా సెక్షువల్ హరాస్మెంట్ అంటే సేమ్ జెండర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళు సెక్షువల్ గా వేధిస్తున్నారు అన్నప్పుడు సెక్షన్ 377 ప్రకారం వేరే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళకి సంబంధించిన కేసు బనాయించాలి కదా. సార్ ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ అమ్మాయిని సెక్సువల్ గా హరాస్ చేయడము, విపరీతంగా మొక్క మీద కొరకడము, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఫిజికల్ గా చెయ్యమని చెప్పేసడము, ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడము, అతి దారుణంగా కొట్టడం సార్. సార్ కొట్టే రేట్ ఎవరు ఇచ్చేస్తారు వీళ్ళకి, అసలు నాకు అర్థం కాదు. అయితే మీరు ఏం చేస్తారంటే స్నేహ గారు, ఆవిడని తీసుకొని ఫస్ట్ ఎమ్మెల్సీ తీసుకోండి, మెడికల్ లీగల్ సర్టిఫికేట్ అంటారు. ఆవిడ దెబ్బలో గాయాలు ఉంటే ఆవిడ ఫస్ట్ అక్కడ ఏదైతే ఏరియా హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్లి ఫస్ట్ అడ్మిట్ చేసి ఆ దెబ్బలకు సంబంధించిన ఎమ్మెల్సీ సర్టిఫికేట్ తీసుకోమని. తప్పకుండా సార్, ఎమ్మెల్సీ తీసుకొని డైరెక్ట్ గా ఆ ఎమ్మెల్సీ తో పాటు మీరు అక్కడికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు నాకు కాల్ చేయండి, నేను కంప్లైంట్ ఎలా రాయాలో చెప్తాను. ఆ కంప్లైంట్ రాసి ఆ ఎమ్మెల్సీ దానికి అటాచ్ చేసి జిరాక్స్ ఒరిజినల్ ఇవ్వకండి, పోలీసులకు ఒరిజినల్ ఇవ్వకండి, దాన్ని జిరాక్స్ అటాచ్ చేసి మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఆ కంప్లైంట్ ఇచ్చి నాకు కాల్ చేయండి, నేను అక్కడ ఉన్న సిఐతో ఎస్ఐతో నేను మాట్లాడతాను. అప్పటికి కూడా వినండి, అప్పుడు కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయకపోతే డైరెక్ట్ గా ప్రైవేట్ కంప్లైంట్ అంటే కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. దాని గురించి భయపడాల్సిన పని లేదు. సిద్ధంగా అయితే ఉన్నావు కదా? అవునమ్మా, ఎందుకంటే తనతో నేను ఇంకా ఉండలేను అనుకొని నేను తన మీద కేసు వేసి ఇవన్నీ నాకు చేశాడు, నా అమౌంట్ కొన్ని వాడుకున్నారు. ఈ అమ్మాయి అది కూడా చట్ట ప్రకారం నేరమే. ఈ అమ్మాయికి సంబంధించిన డబ్బులు వాడుకోవడం కూడా నేరమే. ఈ అమ్మాయిని సెక్షువల్ గా హెరాస్ చేయటం, తర్వాత ఈ అమ్మాయి డబ్బులు వాడుకోవడం, చట్టానికి వ్యతిరేకంగా ఈ అమ్మాయికి తాళి కట్టి ఈ అమ్మాయిని మభ్యపెట్టి
ఈ అమ్మాయిని అంటే బలం అంటే నువ్వు ఎవరికన్నా చెప్తే చంపేస్తాను మభ్య పెట్టడం కూడా అది నేరం. అదే సార్. సో, కాబట్టి సుబ్బు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు బిజీగా ఉన్నారు ఇప్పుడు. సో, అంటే ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క విషయాన్ని మీ దాకా తీసుకురాగానే మాకు సలహాలు ఇచ్చారు. సో, తప్పకుండా ఈ అమ్మాయి వెళ్ళి మీరు చెప్పిన పరంగా ఆ అబ్బాయి ఇప్పుడు ఏం చేసినా సరే వెంటనే లీగల్‌గా తీసుకునే విధంగా మీ సపోర్ట్ తీసుకుంటాం సార్ తప్పకుండా. తప్పకుండా ఈ అమ్మాయికి మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తే నేను కూడా తనకు సపోర్ట్ చేస్తాను. మీకు అందుబాటులో ఉంటాం సార్. మాకు ఈ యొక్క విషయంలో మాత్రం చాలా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. 100% చేస్తానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే. రాధా ఇప్పుడు సుబ్బు సార్ అని అడ్వకేట్ సార్. తను హైదరాబాద్‌లో ఉంటారు సార్ వచ్చేసి. సార్‌తో కూడా మాట్లాడిచ్చాను. ఎందుకంటే 2 టైమ్స్ నేను వెళ్లి కంప్లెయింట్ ఇచ్చినా సరే పోలీస్ వాళ్ళు ఏమి స్పందించట్లేదు అన్నారు కాబట్టి, నా వంతుగా నేను తెలిసిన సహాయం అయితే నీకు సహాయం కాదు ఇది. ఇది నా బాధ్యత ఇది. సో, సార్‌కైతే నీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఇది సార్ చెప్పినట్టుగా మెడికల్‌కి ఇప్పుడు ఇప్పుడు నీకు కొట్టిన దెబ్బలు ఏవైతే ఉన్నాయో, నువ్వు మెడికల్‌గా ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళి హాస్పిటల్ చెకప్ చేయించుకొని, గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి అవి తీసుకొని వెళ్ళి పిఎస్‌లో మళ్ళీ ఒకసారి కంప్లెయింట్ ఇవ్వు. ఇది నీకు సార్ నంబర్ నీకు ఫార్వర్డ్ చేస్తాను. వెళ్ళి ఆ పరంగా కేస్ పెట్టేస్తే నీకు తగిన న్యాయం దొరుకుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయికి డబ్బులు పెట్టానని చెప్పేసి అన్నావు కదా! అవును. నీ దగ్గర డబ్బు కోసమే వచ్చారనుకుంటున్నావా నువ్వు మరి? ఫస్ట్ అయితే నాకు అలా అనిపించలేదు. తను డబ్బు కోసం వచ్చాడు, డబ్బు కోసం నన్ను ట్రాప్ చేశాడు అనేది నేను ఎంత పెట్టావు రాధా? వాళ్ళ అమ్మ ఇద్దరి మీద ఒక 5 lakhs ఉంటాయి. ప్రూఫ్స్ ఉన్నాయా? వాళ్ళ అమ్మకి ఇచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి. నా చెవులి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంది. ఆ ప్రూఫ్స్ ఉన్నాయండి? అంటే ఆమె పెద్ద మనుషుల ముందు ఒప్పుకుంది. అది కాగితంలో రాసారా? కాగితాలు ఏం రాయలేదు కానీ ఒప్పుకుంది. ఒప్పుకుంది నేను తీసుకున్నాను, నేను ఇస్తాను అని అంది. కమ్మల వరకు ఓకే. డబ్బు ఈ నగదు రూపంలో ఎంత ఇచ్చావు? నగదులో వాళ్ళ అమ్మ తక్కువే తీసుకుంది కానీ అంటే నాకు తెలియకుండా, నా పాస్పోర్ట్ తెలుసు తనకి, నాకు తెలియకుండా తీసుకోవటం, వేరే వాళ్ళకి ఇప్పియటం, అయ్యోపోతే గొడవలు పెట్టుకోవటం. ఎంత మొత్తం? ఒక 5 lakhs. 5 లక్షల? ఏంటి రాదా ఇంతగానము? అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆయనకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాయి ప్రతి ఒక్కటి కూడా. సో, ఈ ఆధార్‌లో కూడా అన్నీ కూడా నువ్వు జిరాక్స్ తీపి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇవన్నీ తీపిచ్చి నేను ఇచ్చాను కంప్లైంట్. అది ఇప్పుడు ఈ ప్రకారంగా వెళ్ళి ఇప్పుడు సార్ సపోర్ట్ తీసుకొని సుబ్బు సార్ సపోర్ట్ తీసుకొని వెళ్తే కనుక తప్పకుండా నీకు న్యాయం దొరుకుతుందని చెప్పి నా యొక్క హోప్ అది. మనకు లీగల్ అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు. మనకి ఇక్కడ అదాలత్ వెళ్ళినా కూడా సో ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే నేను వరంగల్‌కి చెప్తున్నాను. సో, మనకి లీగల్‌గా ఇప్పుడు మనకు అశ్వరావుపేట మనకు సంబంధించిన కోర్ట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకు సపోర్ట్ చేస్తారు. మనకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు మనకు. సో, నువ్వు ఈ పరంగా వెళ్ళలేకపోయావు కాబట్టి నేను ఇప్పుడైతే మన సుబ్బు సార్ అడ్వకేట్స్ నెంబర్ నీకు ఫార్వర్డ్ చేశాను కదా! సో, ఆ సార్ దగ్గర వెళ్ళి మళ్ళీ ఒకసారి కేసు పెట్టు. నీకు తగిన న్యాయం దొరుకుతుంది. నేను ఒకటి అడుగుతున్నా రాధా, ఇన్ని బాధలు అనుభవించావు కదా! ఇన్ని చూస్తున్నాం మన సొసైటీలో చాలామంది అబ్బాయిలు ప్రేమించి వాడుకొని వదిలేస్తున్నారు. పెళ్ళి అని చెప్పి ట్రాప్ చేసి మన దగ్గర డబ్బు కోసం వస్తున్నారు. ఇవన్నీ చెప్తున్నాం కదా! ఎలా నమ్మావు మరి అన్ని జరుగుతుంటే ఎలా నమ్మావు? అంటే అమ్మ నేను అందరు అబ్బాయిలు ఒకలాగే ఉంటారు అని అనుకోలేదు. ఆయన చెడ్డవాడు అని చెప్పేసి ఆయన నుదుటి మీద రాసి లేదు. నన్ను నమ్మి అంతలా లవ్ చేసి నా కోసం మందు తాగి ఫ్యామిలీని ఎదిరించి నన్ను చేసుకుంటున్నాడని చెప్పేసి నేను గుడ్డిగా నమ్మాను. మరి అది ప్రేమో నటనో అది నాకు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నన్ను అలా ఆయన కొట్టిన దెబ్బలు, ఆయన చేసే హెరాస్మెంట్ చూసి అది నాకు ప్రేమో అది ఏమనేది కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఎంత బాధ అనుభవించావు కదా! చాలా. నేను ఎందుకంటే అమ్మ బయటికి చెప్పుకుంటే కొంచెం అందరికి తెలిసిన ఉన్న అమ్మాయిని నేను చెప్పుకుంటే నీ విషయాలే నువ్వు పరిష్కరించుకోలేవు, పక్కోళ్ళ గురించి చెప్తావని అంటారని చెప్పేసి నేను అది మనసులోనే చాలా విషయాలు వాళ్ళ అమ్మాయి నన్ను ఏమన్నా దాచుకోవటం, ఈయనేమన్నా దాచుకోవటం, వాళ్ళు ఎన్ని కొట్టినా తిట్టినా అట్లా నా మనసులోనే పెట్టుకొని నేను ఉండేదాన్ని. ప్రేమించిన అబ్బాయి మంచోడు అనుకొని నమ్మి ఇందాక తను చెప్పిన చాలామంది అంటారు కదా మమ్మల్ని, ఏంటి ప్రతి ఒక్కరు మిమ్మల్ని మోసం చేస్తారు, ఎవరు లైఫ్ లాంగ్ ఉంటారు, తెలిసి కూడా ఎలా మోసపోతున్నారు అని చెప్పేసి అన్నట్టు నేను అంటున్నాను కదా. తను ఏమన్నది ఒక మాట విన్నారా? నిజంగానే మా లైఫ్లోకి వచ్చే అబ్బాయిలు ప్రతి ఒక్కరు వీడు మోసగాడు అని చెప్పేసి అని రాశారు. ఎందుకంటే మాకు మనసు ఉంటుంది, మేము అమ్మాయిలా ఉంటాం కాబట్టి మాకు ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా అంటే అబ్బాయిలతో లైఫ్ లీడ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, సర్జరీ చేయాలి, ఇలా మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా. అలాగే తను కూడా రాధ కూడా అలాగే అనుకుంది, మంచి అబ్బాయి అనుకుంది, లైఫ్ ఇచ్చింది. సో తను ఇలా మోసం చేసిన విషయం తనకు తెలియదు కదా. తను అంత దారుణంగా మోసపోయింది. ఇప్పుడు తను బయటకు వచ్చింది. తను నిజంగా ఒక మాట అనేది ఇప్పుడు ఇందాక నిజంగా నా మనసు కదిలించింది.
నేను 10 మందికి ఒక ఆదర్శంగా ఉన్న వ్యక్తిని ఇలా మోసపోయానని తెలిస్తే నువ్వేం మాకు న్యాయం చేస్తావని చెప్పేసి అంటున్నారని చెప్పి నేను నా లోపల నేను బాధ అనుభవించానని చెప్పి 18 నెలలుగా తను చిత్రహింసలు గురయ్యి ఇలా అయిపోయింది. ఎలా ఉన్న రాధ ఎలా అయిపోయిందో ఒక్కసారి మీరు చూడండి. సో, తను సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసి చూసినప్పుడు నిజంగా నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే తను అంతలా బాధపడుతుంది. సో, కాబట్టి ఈరోజు నేను ఇక్కడి దాకా రావడం జరిగింది. సో, నువ్వు ఆ అబ్బాయి నుంచి ఏం కోరుకుంటున్నావు? నేను ఆ అబ్బాయి నుంచి ఏమి అంటే తనతో ఉండాలని అయితే అనుకోవట్లేదమ్మా. ఎందుకంటే తను మారి మంచిగా ఉంటే ఉందామని చాలా పంచాయతీలు అవన్నీ ఉన్నాయి. తను మారి మారతాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా రాధా? నేను చెప్పలేనమ్మా. ఎందుకంటే తన మీద ఉన్న నాకు ఆ నమ్మకం పోయింది. మారతాడన్న హోప్ పోయింది. అందుకే సరే, తను ఒకవేళ మారి నీ దగ్గరికి వస్తాడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? మారి తను మంచిగా ఉంటే ఎవరు కాదంటారమ్మా. మరి కేసు పెట్టడం ఎందుకు మరి? లేదమ్మా, అంటే నేను తనతో ఉండలేక తను చేసే హెరాస్మెంట్లు తట్టుకోలేకే నేను అవి పెడుతున్నాను. నమ్మకం ఉందా రాధా తన నీ దగ్గరకు వస్తాడని? నమ్మకం అనేదమ్మా, నేను తన్ని ట్రూగా అంటే నేను ప్రేమించిన తర్వాత తను పెళ్లి చేసుకోలేదు. నేను నమ్మిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. నాకు అక్కడ తనతో అలా ఉండాలి అని చెప్పేసి నాకు ఒక అట్లా నిలిచిపోయి మర్చిపోలేకపోతున్నాను నేను. తన ఇలా ఇంత ట్రాప్ చేసి ఇలా చేస్తాడని నాకు తెలియదు కదా. నన్ను చూసుకుంటాడు మంచిగా అన్న దాని మీద నేను మర్చిపోలేకపోతున్నాను అంతే. సో, తనను చూసారు కదా, అంటే ఆ అబ్బాయి ఎన్ని చిత్రహింసలు గురి చేసినా సరే మారి మంచి మనిషిగా మారిన లైఫ్లోకి వస్తే నేను ఆహ్వానించడం సిద్ధంగా ఉన్నా. మరి పోలీస్ కేసు ఎందుకు పెడతామంటున్నానంటే అలాగైనా మారుతాడేమో అని చెప్పేసి అనేసి. అంటే తను అంత డబ్బులు తీసుకున్నాడు, ఇవి చేసుకున్నాడు కదా, చాలామంది మనం ఇవి చూసే కదా మోసపోతున్నాము. మళ్ళీ తన లైఫ్లోకి వస్తే నేను ఎక్కడ నిన్ను ఇవన్నీ పెట్టామని చెప్పి కక్ష పెట్టుకుని కొట్టడం కానీ ఏమైనా చేయడం గ్యారంటీ ఏముంది? ఉంది అమ్మా, నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఏమన్నా మారే అవకాశాలు ఉన్నాయేమని నేను అనుకుంటున్నాను. తను మంచి మనిషి మారితేనేమో ఆహ్వానిస్తావు, లేకపోతే లేదమ్మా. అంటే తను మర్చిపోయి అంటే నాకు ఇలా ఇబ్బంది పడే కన్నా నేను ఇట్లా మారతాడు అని వెయిట్ చేసే కన్నా తను నేను దూరం అవుదామని అనుకుంటున్నాను. సో, నేను ఒక మాట చెప్తున్నాను రాధా. సో, నిన్నేంటో మేము చూసాము, నువ్వు ఎలా ఉన్నావో మేము చూసాము, నీ లైఫ్ స్టైల్, నీ విధానం, నీ ఫ్యామిలీ గురించి అన్నీ మేము చూసాము. సో, నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నీకు ఏంటంటే, కొట్టేవాడు, తిట్టేవాడు, నరకం చూపించేవాడు, ఉరేసేవాడు, ఇన్ని దారుణాలు చేసే వ్యక్తిని, డబ్బు తినేవాడు నేను హ్యాపీగా చూసి నీకు ఎలా నమ్మకం అనిపించింది? నా సజెషన్ మాత్రమే నేను ఒకటి చెప్తాను, అలాంటి వ్యక్తిని లైఫ్లో ఉండడం వలన నువ్వు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళలేవు. నువ్వు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు, ఇంత డల్ అయిపోయావు, తలెత్తి కూడా ఓపికతో మాత్రం లేకుండా సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఎందుకు అలాంటి వ్యక్తి అవసరం అంటావా? అవునమ్మా, ఇది వాస్తవం అమ్మా. ఎందుకంటే ఇలా నాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు అనుకుంటున్నాను. కానీ నేను నమ్మాను. నమ్మినందుకు నాకు చాలా మంచి జరిగింది అనుకుంటున్నాను. నాకు ముందుగానే తెలిసింది ఇంకా ఆయన చేతిలో చావకుండా బతికి బయటపడ్డాను. మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా కానీ ఎవరైనా చేసుకోవాలనుకున్నా, వేరే వాళ్ళు అబ్బాయిని ఎంచుకోవాలనుకున్న వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కానీ లేదంటే బయట సొసైటీ నుంచి కానీ ఏదైనా మంచి అడ్వకేట్ని కానీ కలిసి మాత్రం చేసుకోండి. ఎందుకంటే నాకు జరిగినట్టు అసలు ఎవరికి జరగకూడదు, అసలు జరగదు అనుకుంటున్నా నేను. చాలా మందికి జరుగుండొచ్చు కానీ ఇంత హెరాస్మెంట్ జరుగుండదు. ఏదో వాళ్ళ గొడవలు అయి విడిపోవటం అలా జరుగుండొచ్చు కానీ ఇంత హెరాస్మెంట్ జరుగుండదు. మెయిన్ మా అత్త ఎప్పుడైతే మా లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా నా లైఫ్ అంతా ఫాయిల్ అయిపోయింది. నేను తనని నమ్మాను కనుకే నేను నా లైఫ్ని ఇంతకాడికి తెచ్చుకున్నాను. రాధా, నేను ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నాను నీకు, ఆ అబ్బాయి వల్ల నీ లైఫ్లో నువ్వైతే హ్యాపీగా ఉండవు. సో, దయచేసి ఆ అబ్బాయిని మర్చిపోవడానికి ప్రయత్నించు, ఆ అబ్బాయిని దూరంగా ఉండడానికి ప్రయత్నించు. నువ్వు హ్యాపీగా ఉండు, నీ ఫ్యామిలీ కోసం ఆలోచించు, నీ చుట్టూ ఉన్న కమ్యూనిటీ కోసం ఆలోచించు. ఇంతమంది కమ్యూనిటీకి ఆదర్శంగా ఉన్నావు నువ్వు. ఎన్నోసార్లు ఆలోచించావు బయటికి వస్తే నేను ఎక్కడైనా పరుగు పోతుందని చెప్పేసి అనేసి. దయచేసి ఆ అబ్బాయి నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. నువ్వేమంటావు? అవునమ్మా, నేను కూడా అనుకున్నాను ఇట్లా ఆయన ఏదైనా కౌన్సిలింగ్ చేస్తే మారతాడు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆల్రెడీ చేపించాను కానీ ఆయన మారే వ్యక్తి కాదు. నేను ఆల్రెడీ మర్చిపోవటానికి ట్రై సో, ఇప్పుడు చేస్తున్నాను. చివరిగా మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా, మన సబ్స్క్రైబర్ ద్వారా, మన వ్యూవర్స్ ద్వారా, ఇదే విధంగా ఇక్కడ పోలీస్ వాళ్ళ ద్వారా నువ్వు ఇక్కడ మన అశ్వరాకు సంబంధించిన పోలీస్ వాళ్ళ ద్వారా నుంచి కానీ పెద్ద వ్యక్తుల నుంచి కానీ ఏం కోరుకుంటున్నావు? ఆ అబ్బాయికి నీకు దూరం కావాలని కోరుకుంటున్నావా? ఏం కోరుకుంటున్నావు?
దూరమేనమ్మా. నేను తన నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వదిలేసేటప్పుడు చాలా తీసుకుంటారు. అవును. ఒక అమ్మాయిని చేసుకున్నవాళ్ళు. నాకలాంటియి ఏమొద్దు. కానీ నా దగ్గర తీసుకున్నయి నాకిచ్చేసి, హ్మ్. నా దగ్గర ఏవైతే వాడుకున్నాడో, వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు ఏయైతే వాడుకున్నారో అవి నాకిచ్చేసి, నన్ను నా దారిన వదిలేసి, ఎక్కడ నన్ను కనిపించినా గాని నా జోలికి రాకోకుండా, హ్మ్. ఇంకొకటి ఆయన నాకు అర్ధరాత్రొచ్చి నా మెడగా పట్టుకొని, ఇలా కొరికేస్తూ, హ్మ్. ఇష్టం వచ్చినట్టు చేయకోకుండా చేస్తే నాకదే చాలు. ఓకే. అంటే ఈ అబ్బాయికి నువ్వు దూరంగా ఉండాలని కోరుకుంటున్నావు. దూరంగానే థాంక్ యూ ఉంటానమ్మా. సో మచ్ రాధా. అంటే ఎందుకంటే మొత్తానికి నువ్వైతే ఆ అబ్బాయిని దూరంగా ఉంటా అంటున్నావు. హ్మ్. ఏమో చెప్పు. ఎందుకంటే అమ్మా, వాళ్ళు తనకిష్టం వచ్చినప్పుడు, తనకు నచ్చితే ఒకలాగా బిహేవియర్ చేస్తాడు. నచ్చకపోతే ఒకలాగా బిహేవియర్ చేస్తారు. అయి నేను సో, తట్టుకోలేకపోతున్నాను. తప్పకుండా నీకు మన అశ్వారావుపేటకి సంబంధించిన పోలీస్ వాళ్ళతో కూడా మేము కూడా మాట్లాడతాము. తప్పకుండా దీనికి తగిన పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఆ అబ్బాయితో దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీతో, మన కమ్యూనిటీతో అందరితో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీకు అండగా, నీకు తోడుగా ఉండడం కోసం ఈరోజు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా నేను ఇక్కడి దాకా రావడం జరిగింది. యాజ్ ఒక కమ్యూనిటీ మెంబర్‌గా నేను ఇక్కడి దాకా రావడం జరిగింది. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. పాత రాధ ఎలా ఉందో అలా నేను చూడాలనుకుంటున్నాము. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్‌లోంచి ఆలోచన కూడా అన్నీ తీసేసుకొని హ్యాపీగా కోరుకుంటున్నాను రాధా. ఇంకోటి నేను అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్మా. ఏ ట్రాన్స్‌నన్నా మీరు లవ్ చేయాలనుకుంటే అన్నీ తెలుసుకొని లవ్ చేయండి. అలానే తెలుసుకున్నారని కూడా ట్రాన్స్‌జెండర్ ఎవరు నమ్మొద్దు. వాళ్ళు తెలుసుకున్నట్టే మనకు చెప్తారు. మన గురించి అన్నీ నమ్మినట్టే చెప్తారు. కానీ అందులో ఏమీ నిజం ఉండదని నాకిప్పుడు ఇదంతా నేను ఈ 18 నెలలు అనుభవించిన తర్వాత నాకు తెలిసింది. ఎవరు కూడా నమ్మకండి. అలాంటి నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా ముందుకెళ్ళండి. ట్రాన్స్‌జెండర్ గురించి తెలుసుకొనే చేసుకోండి. లేదంటే ఆళ్ళ జోలికి రావద్దు. ఇలా ఇన్ని ఇబ్బందులు పెట్టొద్దు. ఇన్ని దెబ్బలు మీకు చాలా వీడియోస్ కూడా చూసారు మీరందరూ. నేనెంత నరకం అనుభవిస్తున్నానో అందరికీ తెలుసు. కానీ ఎవ్వరు ముందుకొచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో నేను ఉంటున్నానని తెలిసి నేను ఇలా అయిపోతున్నాను. అంటే ఇంత జరుగుతున్న నాకు ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి ఏమి చేయలేకపోతున్నారు. అలాంటి దౌర్భాగ్యంలో మేము బతుకుతున్నాం ట్రాన్స్‌జెండర్ అని చాలా బాధ అనిపిస్తుంది నాకు. తప్పకుండా రాధా. నువ్వు చెప్పిన విధంగా చాలామంది పాటిస్తారు. నువ్వు బాధపడకు. నువ్వు చెప్పిన విషయాలు, నీ మనసులో ఉన్న బాధ నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను రాధా. కూల్‌గా ఉండు ఫస్ట్. నువ్వు కూల్‌గా ఉండు. నువ్వు కూల్‌గా ఉండు. రాధా, నీ కన్నీటి బాధ మాకు అర్థమైంది. నువ్వు పడ్డ బాధ ఎవరు కూడా పడలేదు. అంత దారుణమైన బాధలు పడి అనుభవిస్తున్నావు. సో, అతని నుంచి రిలీఫ్ కోరుకోవాలంటే నువ్వు ఈ విధంగా నీ యొక్క ఈ ఊరికి సంబంధించిన స్టేషన్‌కెళ్ళి కేస్ పెట్టి ఈసారి మాత్రం తప్పకుండా పరిష్కారం అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ నువ్వెప్పుడు హ్యాపీగా కోరుకుంటున్నాను. నువ్వు కూడా పాత రాధా ఎలా ఉందో అలాగుంటాను మాకు హామీ ఇస్తున్నావు కదా! ఖచ్చితంగా అమ్మ. థాంక్ యూ. నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను నేను.